హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్. మనందరికీ ఇష్టమైన మ్యాంగో సీజన్ వెళ్ళిపోతోందండి. సో మ్యాంగోని ప్రిజర్వ్ చేసుకుందామని నేను ఇవాళ ఈ వీడియో చూపిస్తున్నాను మీకు. మ్యాంగో జామ్ చేసుకుందాం. దీనిలో ఏ ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయలేదండి నేను. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్, మ్యాంగో అండ్ షుగర్. మామిడి పండ్లు బాగా రైపెన్గా పండుగా ఉన్నవి తీసుకోవాలండి. అలా తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అలాంటి ముక్కలు ఒక 1/2 kg కావాలి. అవి జార్లో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. నేను బంగినపల్లి మామిడి పళ్ళు తీసుకున్నానండి. ఎందుకంటే దీనిలో పీచు ఉండదు, టేస్ట్ బాగుంటాయి, స్వీట్నెస్ బాగా ఉంటుంది. అందుకని అవి తీసుకున్నాను నేను. 1/2 kg అంటే ఒక 2.5 పళ్ళు సరిపోయినాయండి నాకు. 1/2 kg జ్యూస్ వచ్చింది. దీనిలో ఒక 250 grams షుగర్, అంటే ఒక పెద్ద గ్లాస్ షుగర్ అయితే సరిపోతుందండి. ఆ షుగర్ వేసేసి బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక థిక్ ప్యాన్ కింద బాటమ్ బాగా లావుగా థిక్గా ఉండే ప్యాన్లోకి ఈ జ్యూస్ మొత్తాన్ని పోసేసుకుని స్టవ్ మీద మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి. ఆ వాల్స్కి పక్కన ఉన్న గోడలంతా అంటుకున్నది మధ్యలో కన్నాను నేను. అలా కలుపుతూ ఉండాలి. కొంచెం సేపటికి బాయిల్ అయ్యి బాగా బుడకలు వస్తూ ఉంటాయి. అవి మన మీద పడకుండా నేను అలా ప్లేట్ అడ్డం పెట్టుకున్నానండి. ఒక 10 minutesలో ఉడకనివ్వాలండి. అప్పుడు కన్సిస్టెన్సీ థిక్ అవుతుంది. అప్పుడు నిమ్మరసం వేసేసేయాలి. ఇంకా ఎందుకంటే క్రిస్టలైజ్ అంటే మళ్ళీ షుగర్గా ఫామ్ అవ్వకుండా నిమ్మరసం వేసి ఇలా కలుపుకోవాలి. ఒక 5 minutes తర్వాత చూడండి, బాగా థిక్గా ఉంటుంది, కానీ షుగర్ ఫామ్ కాదు. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చేసుకోవాలి. చూడండి, ప్లేట్ మీద ఎక్కడేసామో అక్కడ అలాగే ఉంటుంది. ఇలా నిలబెట్టినా కూడా పడదండి. ఇప్పుడు కరెక్ట్గా ఉన్నట్టు తీసి పక్కన పెట్టేసి చల్లారి పెట్టేసుకోవచ్చు. చూడండి, చక్కగా ఉంది. లోపల లైన్ చూసారా, క్లియర్గా కనిపిస్తోంది. గిన్నెలో ఒక క్లీన్ గాజు బాటిల్ తీసి దానిలో స్టోర్ చేసేసుకోవడమే. ఇంకా మన జామ్ రెడీ అయిపోయినట్టే. చూడండి, తీసి పెడుతున్నా నేను. ఫుల్ కూలింగ్ అయ్యేటప్పటికి మనం కొన్న జామ్ లాగే ఉంటుందండి. ఇప్పుడు కొంచెం వేడి ఉంది, బాగానే వేడి ఉంది ఇప్పుడు. చూడండి, నాకు 2.5 కాయలకి బాటిల్ నిండా వచ్చింది. చూడండి, ఇప్పుడు నేను బ్రెడ్ మీద అప్లై చేసి చూపిస్తాను మీకు. బయట కొన్న జామ్ లాగానే చక్కగా వస్తుందండి. 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.